విమానాల్లో కొబ్బరికాయలు నిషేధం. క్యారీ చేస్తే కష్టాల గ్యారంటీ. ఎందుకో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విమాన ప్రయాణం చేసేటప్పుడు మన బ్యాగ్లో ఏ వస్తువులు పెట్టుకోవాలో, ఏవి పెట్టుకోకూడదో తెలుసుకోవడం చాలా అవసరం. నిషేధించిన వస్తువులు బ్యాగ్లో ఉంటే విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో అడ్డుకుంటారు. దీనివల్ల విమానం ఎక్కడానికి ఆలస్యం అవుతుంది. ఇంకా ఇతర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం వల్ల చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ముందుగానే ఏ వస్తువులు తీసుకెళ్ళవచ్చు, ఏవి తీసుకెళ్ళకూడదు అని తెలుసుకుని బ్యాగ్ ప్యాక్ చేసుకుంటే ప్రయాణం చాలా సులభంగా సాగుతుంది. కొన్ని వస్తువులు నిషేధించబడ్డానికి కారణం మనకు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. ఉదాహరణకు ఎండి కొబ్బరి లేదా కొబ్బరి వంటివి ఎవరికి హాని కలిగించేవి కావు అని మనం భావించవచ్చు. చాలామంది విమాన ప్రయాణికులు హ్యాండ్ బ్యాగ్లో కోకోనట్ని తీసుకెళ్లాలనుకుంటారు. ముఖ్యంగా గుడిలో ప్రసాదం ఇచ్చే కొబ్బరికాయను తెచ్చుకోవాలనుకుంటారు. కానీ వాటిని తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. అంటే కోకోనట్ లోపలి తెల్లటి భాగాన్ని లేదా ఎండు కొబ్బరిని విమానాశ్రయంలోనే వదిలిపెట్టాలి. ఇండిగో ఎయిర్లైన్స్ సోషల్ మీడియాలో కొబ్బరికాయ ఎందుకు తీసుకెళ్లకూడదో తెలిపింది. కొబ్బరికాయ, ఎండి కొబ్బరి చాలా త్వరగా మంటని అంటుకునే వస్తువులు, హైలీ ఫ్లేమబుల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అందుకే వీటిని బ్యాగ్లో పెట్టి విమానంలో తీసుకెళ్ళడానికి అనుమతి ఉండదు. హ్యాండ్ బ్యాగ్లోనో లేదా చెక్ బ్యాగ్లోనో అనుమతించరు అని పేర్కొంది. కొబ్బరికాయ, ఎండిన కొబ్బరి చిప్పల్లో చాలా ఎక్కువ మోతాదులో నూనె ఉంటుంది. వీటి నుంచే కొబ్బరి నూనె తయారు చేస్తారు. ఈ నూనెకు చాలా త్వరగా మంట అంటుకునే స్వభావం ఉంటుంది. విమానం లోపల వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరికాయకు మంటను రగిలించే ప్రమాదం ఉంది. ఇది పెను ప్రమాదానికి దారితీయవచ్చు. ఒక ప్రయాణికుడు ఇండిగో విమానంలో తాజా కొబ్బరికాయను తీసుకెళ్లవచ్చా అని ప్రశ్నించగా విమానయాన సంస్థ దానికి నో అని స్పష్టంగా సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం నుండి కొబ్బరికాయలను ఎలాంటి రూపంలో అయినా, అది తాజా కొబ్బరికాయ అయినా, కొబ్బరి బొండం అయినా లేదా కొబ్బరి చిప్పల రూపంలో అయినా విమానంలో తీసుకెళ్ళడానికి అనుమతి లేదని స్పష్టమవుతుంది. విమానంలో కోకోనట్ తీసుకెళ్లాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు విమానంలో దీన్ని తీసుకెళ్ళకపోవడమే మంచిది. కానీ అత్యవసరంగా తీసుకెళ్లాలంటే స్పైస్జెట్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ ప్రకారం కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి బ్యాగ్లో పెట్టి మాత్రమే తీసుకెళ్ళవచ్చు. ఎండిన కొబ్బరి చిప్పలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సంస్థ ప్రకారం కోకోనట్ను ఒక రకమైన ప్రమాదకర వస్తువుగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఎండిన కొబ్బరికాయకు చాలా త్వరగా మంట అంటుకుంటుంది. కొబ్బరి పీచుకు చిన్న మంట తగిలినా అది బగ్గుమంటుంది. నీళ్లు తగిలితే మంట పుట్టేలా చేసే వాయువులు వెలువడతాయి. డ్రై కోకోనట్ పవర్ ఒక చిన్న స్పార్క్ కారణంగా కూడా మంట అంటుకునే ప్రమాదం ఉంటుంది. అయితే ప్యాకెట్లో ఉన్న కోకోనట్ ప్రొడక్ట్స్ విమానంలో తీసుకెళ్ళడానికి అనుమతి ఉంది. విమాన ప్రయాణంలో క్యాబినెట్లోకి ఏ ఆహార పదార్థాలను తీసుకెళ్లవచ్చో తెలుసుకుందాం. మీ హ్యాండ్ బ్యాగ్లో తేనె, వాటర్ బాటిల్, సోడా వంటి కార్బొనేటెడ్ పానీయాలు, బిర్యానీ, పొడి కేక్, ఎండి ఫలాలు, పండ్లు, కూరగాయలు, పొడి స్వీట్లు వంటివి తీసుకెళ్ళవచ్చు. అయితే వీటిని తీసుకెళ్లేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. తేనె 100 ml మించకూడదు. సీల్ చేసి బాగా ప్యాక్ చేయబడి ఉండాలి. అలాగే వాటర్ బాటిల్, సోడా లేదా ఇతర కార్బొనేట్ పానీయాలు కూడా 100 ml మించకూడదు. మిగతా ఆహార పదార్థాలను కూడా చక్కగా ప్యాక్ చేసి తీసుకెళ్ళాలి. అయితే చేపలు, మాంసం, కొబ్బరికాయ, కారం పచ్చళ్ళు, పచ్చి ఆహార పదార్థాలు, కారం వంటి మసాలా దినుసులను క్యాబినెట్లోకి తీసుకెళ్ళడానికి అనుమతి లేదు. వీటిని తీసుకెళ్ళడం వల్ల విమానంలోని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని పదార్థాలు భద్రతాపరమైన కారణాల వల్ల కూడా నిషేధించబడ్డాయి. కాబట్టి విమాన ప్రయాణానికి ముందు నిషేధించబడిన వస్తువుల జాబితాను తప్పకుండా చెక్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.